టెక్నికల్ వరల్డ్‌లో మరొక సంచలనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగంలోనూ అడుగుపెడుతుంది. యాంకర్‌గా మారి వార్తలు చదవడం దగ్గర నుండి స్టూడెంట్స్‌కి పాఠాలు చెప్పడం వరకు అన్ని పనులు చేసేస్తుంది. అండ్ రీసెంట్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా వచ్చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. దాని విషయాలు ఏంటో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనలో ప్రతి ఒక్కరూ మొబైల్ని అన్లాక్ చేసి మొబైల్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫేస్ ఐడి అయితే ఫేస్ను స్కాన్ చేసి, ఫింగర్ ప్రింట్ అయితే టచ్ చేసి అన్లాక్ చేస్తాం. కానీ ఆ కాసేపట్లో మొబైల్ లోపల ఎంత పని జరుగుతుందో తెలుసా? ఫోన్ ఓపెన్ అయ్యేందుకు వాడే ఫేస్ ఐడి ఎదురుగా ఉన్న ముఖాన్ని 3Dలో చూస్తుంది. ఆ ఒక్క క్షణంలోనే మనకు కనిపించకుండా దాని నుంచి 30,000 ఇన్ఫ్రా రెడ్ డాట్స్ ముఖం మీద పడి ఫోటోలు తీస్తాయి. వెంటనే మిషన్ లెర్నింగ్కి సంబంధించిన ఆల్గారిథమ్స్ రంగంలోకి దిగి అప్పటికే ఫోన్లో స్కాన్ చేసి స్టోర్ చేసి పెట్టిన మన ఫోటోని ఇప్పుడు చూస్తున్న ఫోటోని పోల్చి చూసి అవునో కాదో చెబుతాయి. దాన్ని బట్టి అన్లాక్ అవ్వాలా వద్దా డిసైడ్ చేసుకుంటుంది. ఈ పని మొత్తం జరిగేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే. సో ఇప్పుడు మన ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి తెలుసుకుందాం. యూఎస్ బేస్డ్ స్టార్టప్ కాగ్నిషన్ అనే కంపెనీ ఈ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని క్రియేట్ చేసింది. దానికి పేరు కూడా పెట్టింది. దాని పేరు డెవిన్. ఈ విషయాన్ని కాగ్నిషన్ కంపెనీ యొక్క అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. Hey, I'm Scott from Cognition AI, and today I'm really excited to introduce you to Devin, the first AI software engineer. అంతేకాదు, ఇది లీడింగ్లో ఉన్న ఏఐ కంపెనీస్ నుండి ఇంటర్వ్యూస్ను కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిందని కూడా తెలిపింది. ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు, చాలా అలవోకగా కోడ్ రాసేస్తుంది, వెబ్సైట్ని క్రియేట్ చేస్తుంది, సాఫ్ట్వేర్స్ను కూడా సృష్టిస్తుందని ట్విట్టర్లో తెలిపింది. కష్టమైన ఇంజనీరింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్లాన్లు అమలు చేయగల సామర్థ్యం ఈ డెవిన్కు ఉందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, సొంత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడమే కాకుండా తన తప్పును తనే సరిదిద్దుకోగలదని కూడా తెలిపింది. దానితో పాటు హ్యూమన్స్ యొక్క ఫీడ్బ్యాక్ను తీసుకొని వారికి తగ్గట్టు మెరుగైన సేవలను అందిస్తుందని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రపంచంలో ఇదొక గేమ్ చేంజర్ కానుందని కూడా తెలిపింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్.